వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు 3 రకాల పప్పులతో గారెలు చేసుకుందాం. ఈ గారెలు చాలా కమ్మగా ఉంటాయండి. ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు శనగపప్పు, ఈ 3 రకాల పప్పులు శుభ్రంగా కడిగి 5-6 గంటలు లేదా రాత్రంతా నాననివ్వాలి. రాత్రంతా పప్పులు బాగా నానాయి నీళ్లు వడకట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. పిండి లూజుగా ఉంటే గారెలు నూనె ఎక్కువగా పీలుస్తాయి, గారెలు చేయటం కూడా రాదు. తర్వాత గారెలకు కావలసిన పదార్థాలు ఇలా రెడీ చేసి పెట్టుకుందాం. ఉల్లిగడ్డ, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పిండంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటూ గారెలు చేసుకుందాం. పిండి జారుగా ఉంటే ఉప్మా రవ్వ కలుపుకోవాలండి. గారెలు రుచితో పాటు కరకరలాడుతూ ఉంటాయి. నూనె వేడయ్యాక చేతితో కానీ క్లాత్ మీద కానీ గారెలు ఒత్తుకోవాలి. వేడి నూనెలో వేసి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తక్కువ మంట మీద చేసుకుంటే నూనె ఎక్కువగా పీలుస్తాయండి. ఈ గారెలు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చక్కగా వేగుతాయి. లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది. గారెలు ఒకే సైజులో ఒకే కలర్లో 2 వైపులా వేగాయి. నూనె కూడా తక్కువగా పీల్చాయండి. వీటిని ప్లేట్లో వేసుకుందాం. మిగతా గారెలన్నీ కూడా ఇలాగ చేసుకుందాం. మూడు రకాల పప్పులతో నూరూరించే గారెలు రెడీ. ఈ గారెలు కొబ్బరి పచ్చడితో తింటే మంచి కాంబినేషన్.